హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రతి వారం అయితే మజారన్న ఫామ్ దగ్గరకు వచ్చి మనం వీడియోలు అయితే తీస్తూ ఉంటాం. అలాగే ఈ వారం కూడా మనమైతే వచ్చాము. సో ఇవాళ అన్న దగ్గర ఏమేమి ఉన్నాయి, సో అన్న మాటలు అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. అలాగే మన ఎస్కాన్ కూడా మన పక్కనే ఉన్నాడు. సో ఆయన మాటల్లో కూడా కొన్ని మాటలు అయితే తెలుసుకుందాం. హాయ్ బాయ్. హాయ్ అన్న. చెప్పండి, ఏంది ఈరోజు అసలుకి ఏమేమి ఉన్నాయి మన దగ్గర? ప్రతి ఆదివారం మళ్ళీ ఎస్కేన్ మా ఇద్దరం అయితే మజార్ భాయ్ దగ్గరికి వస్తాం. మజారన్న దగ్గర అయితే మనం వీడియోలు తీస్తాం కంటిన్యూగా తీస్తుంటాం. నా ఛానల్ పేరు ఏంటంటే ఎస్కేన్ లాగ్స్. ఇంకా మళ్ళీ ఛానల్ మీకు తెలుసు ఎంకే పెట్స్ 786. ఈ ఛానల్ అయితే మనం రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి చూసేవాళ్ళు మా ఇద్దరు ఛానల్ అయితే ఫాలో కండి. అదే విధంగా ఈ రోజు మజార్ భాయ్ దగ్గర మంచి సైజులో భీమవరం పుంజులు, తర్వాత కక్కిరి పుంజులు ఉన్నాయి, పెట్లు ఉన్నాయి, తర్వాత గుడ్లు కూడా ఉన్నాయి. ఒకసారి మన మజార్ భాయ్ మాట్లాడి తెలుసుకుంటాం. అన్నడికి అసలు ఏమేమి ఉన్నాయి, ఒకసారి అన్న చెప్పండి మజార్ భాయ్ మీ దగ్గర ఏమున్నాయి? అన్న ముందైతే అందరికైతే హాయ్నా. మనం వారం అయితే కోళ్ళు అయితే తెస్తూ ఉంటాం, ఇద్దరు ఛానల్లో పెడతా ఉంటాం. వచ్చేటప్పటికి పెట్టలు, ఎడపిల్లలు, తర్వాత మంచి పెద్ద పుంజులు, సింగిల్ బాడీ 1.5 పుంజులు అయితే ఉన్నాయి. అన్నీ అయితే క్లియర్గా అయితే చూపిద్దాం. కొంతమంది ఏంటంటే అన్నీ అయిపోయిన తర్వాత తడుతున్నారు. మనం ప్రతి ఆదివారం అనేది వీడియో పెడతా ఉంటున్నా. చాలామంది ఏంటంటే చూసి కొంచెం లేట్గా అడుగుతున్నారు, అప్పుడు కోళ్ళు అయిపోతుంది. అందుకని అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఎందుకంటే మేము పెట్టే నోటిఫికేషన్ అయితే మేము కంటిన్యూగా అయితే వస్తూ ఉంటుంది. ఈరోజు వచ్చేటప్పటికి మన దగ్గర మంచి డబుల్ బాడీ హెవీ సైజ్ పెట్టలు, అట్టే పట్టాలు, కొంచెం మీడియం సైజ్ చిన్నపిల్లలు, తర్వాత సింగిల్ బాడీ పుంజులు, మంచి డబుల్ బాడీ ఇలాంటి మెట్టవాడి పుంజులు అయితే ఉన్నాయినా. అన్నీ అయితే చూపిద్దాం. లాస్ట్ డాగ్ అయితే చూడండి, అన్ని క్లియర్గా అయితే వస్తాయినా. ఓకే, చాలా మంది అయితే అయిపోయిన తర్వాత. అవును, ఇంకోటి కూడా మీరు చూసే వాళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి. అంత కష్టపడి మీకోసం వీడియో అయితే తీస్తున్నాడు. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా మంచి వీడియోస్ తీయాలని చెప్పి ఫాస్ట్ గా నోటిఫికేషన్ కూడా లైక్ చేసిన దాని వల్ల ఏంటంటే లైక్ తొందరగా వెళ్తుంది. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. దాని వల్ల ఏంటంటే మనం వీడియో పెట్టిన నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. ఆ విధంగా అయిపోయిన తర్వాత అయితే అడిగితే మాత్రం అన్న దగ్గర అయితే ఉండదు. సో మీకు కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే స్క్రీన్ షాట్ తీసి అన్న మొబైల్ నెంబర్కి అయితే పంపించారంటే అన్న వెంటనే ఇచ్చేస్తాడు. ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ కూడా ఉంది అన్న కాడ. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ లో ట్రాన్స్పోర్ట్ వివరాలు, మొబైల్ నెంబర్, ఇంకా డీటెయిల్స్ అయితే మొత్తం చెప్తారు. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ లో మీకు ఆఫర్లు కూడా మజార్ భాయ్ మధ్యలో అప్పుడప్పుడు ఆఫర్లు గడిస్తుంటాడు. మీరు మధ్యలో ఏం చేస్తున్నారు, వీళ్ళు స్కిప్ చేయడం వల్ల ఆఫర్లు మిస్ అయిపోతున్నాయి. అందువల్ల వీడియో కూడా లాస్ట్ దాకా చూడండి. వీడియో స్టార్ట్ చేద్దాం. వీడి గురించి చెప్పండి. నా పటా పిల్లలన్నా 3 శాలం పెట్టలన్నా, 2 విడికాల పుంజులన్నా, లింకి పుంజులన్నా. నా ప్రైజ్లు అలానేవి అన్న పెట్ట వచ్చేటప్పుడు 1500 పడుతుందన్నా, పుంజు 2000 పడుతుందన్నా. పెట్ట వచ్చి 1500, పుంజు వచ్చి 2000 అన్న. మంచి డబుల్ బాడీ, మంచి సైజు పిల్లలన్నా. గురించి చెప్పండి. కాకి పర్లా పిల్లలన్నా, మంచి డబుల్ బాడీ పిల్లలన్నా, 2 పెట్టలన్నా. నా ప్రైజ్లు అలానే 2 అన్న. ఒక్కొక్కటి వచ్చేటప్పటికి 2500 లెక్కన ఇస్తాను. జత 5000 అన్న. మంచి డబుల్ బాడీ పిల్లలు. జత వచ్చి 5000. అవునా. అన్న మంచి హైట్లు అన్న. పుంజులు వచ్చేటప్పటికి మంచి పెరిగిన తర్వాత 20 దాకా హైట్ వస్తాయన్న. పెట్టలు 23 దాకా హైట్ వస్తాయన్న. మంచి సైజులు అన్న, మంచి సైజులు, మంచి భారీ కట్అవుట్లు అన్న. మెట్టవాటంలో క్రాస్ పడిన పిల్లలన్న. నా ప్రైజ్లు అలానే 4 10,000కి ఇచ్చేస్తాను. జత 5000 అన్న. ఏ జతని తీసుకోండి ఇష్టం. అవునా. ఏ జతని తీసుకొని మంచి డబుల్ బాడీ, మంచి సైజులు అన్న. ఈ 2 పెట్టమారు పుంజులు అన్న. సంక్రాంతి రెడీ అవుతాయి పట్టాలు. నా వీడి గురించి చెప్పండి. అన్న మైలా పట్టా పిల్లలన్నా, మంచి డబుల్ బాడీ పిల్లలన్నా, మంచి బొంగు పట్టాలు. మొత్తం 4 ఉన్నాయి నేను వేసేటప్పటికి. 2 పెట్టలు 2 పుంజులన్నా. అవి వేసేటప్పటికి 1 పుంజు 2 పెట్టలన్నా. ఇంకో పుంజు అనేది వేసేటప్పటికి. ఇది పచ్చకాయకి పుంజు అన్న. ఇది మంచి డబుల్ బాడీ, అన్నీ మంచి డబుల్ బాడీ పిల్లలన్నా. ప్రైజ్లు అనేవి అన్న ఒక్కొక్కటి 2000 లెక్కన ఇస్తాను. 4 తీసుకుంటే 7000కి ఇచ్చేస్తాను. ఒకటి వచ్చి 2000, 4 తీసుకుంటే 7000 అన్న. 7000. ఆ 3 పిల్లలు ఇదొక పచ్చకాయకి పుంజు అనేది. వీటి గురించి చెప్పండి. అన్న విడికాల పిల్లలన్నా, మంచి డబుల్ బాడీ పిల్లలన్నా, బెర్చ్ పిల్లలన్నా. వచ్చేటప్పటికి పెట్టమారు ఎర్రనెమ్మలి పుంజు, డాగ పెట్టన్న, మంచి డబుల్ బాడీ పిల్లలన్నా. నా ప్రైజ్లు 4000 చెప్తున్నా. 3.5కి ఫైనల్కి ఇచ్చేస్తాను. 3500 ఫైనల్. అవునా. వీటి గురించి చెప్పండి. అన్న మంచి వాటాలన్నా, మంచి పిల్లలన్నా, నెంబర్ 1 క్వాలిటీలన్నా. ఒక పుంజు 2 పెట్టలన్నా, మంచి మెటవాటంలో పడిన పిల్లలన్నా, తూపులో పడిన పిల్లలన్నా, మంచి క్వాలిటీలు డబుల్ బాడీ పిల్లలన్నా. అన్న ప్రైజ్లు అలానేవి అన్న 3 7000 చెప్తున్నా. 6000 ఫైనల్కి ఇచ్చేస్తాను. 3 7000 చెప్తున్నారు, 6000 ఫైనల్. ఒక 2 పెట్టలు, ఒక పుంజు అన్న. 2 పెట్టలు, 1 పుంజు. మంచి డబుల్ బాడీ, మంచి వాటాలన్న. పుంజు మంచి రేర్ రంగు అన్న. వీటి గురించి చెప్పండి. ఒరిజినల్ పర్లా పిల్లలన్నా, మంచి డబుల్ బాడీ పిల్లలన్నా, మంచి లాంగ్ టైల్ వస్తాయన్న. పర్లాలు మంచి లాంగ్ టైల్ అన్న. కాకి నెమలి పిల్ల, తెల్లమల్లి పిల్లన్న.
ప్రైస్ ఎలా ఉన్నాయి రెండు? అన్న 3,000 చెప్తున్నా, 2,500కి ఫైనల్కి ఇచ్చేస్తాను. జత వచ్చి 2,500 ఫైనల్. ఫైనల్కి ఇచ్చేస్తాను. మంచిగా తట్టుకోలేము అన్న. ఈ పుంజు గురించి చెప్పండి. మంచి పటేలా పుంజు అన్న ఇది. వేళ్ళింగల పట్టిడా 22 దాకా హైట్ ఉంటుందన్న. 11 ఏళ్ళు పట్టా పిల్ల, 3.5 కిలో దాకా వెయిట్ ఉంటుందన్న. మంచి టైట్ బాడీనా. నా ప్రైస్ ఎలా? 4,000 చెప్తున్నా, 3,500కి ఫైనల్కి ఇస్తాను. 3,500 ఫైనల్. ఫైనల్ పెట్ట గురించి రేజా పెట్టన్నా, మంచి డబుల్ బాడీ పెట్టన్నా, క్వాలిటీ పెట్టన్నా. ఒక సింగిల్ కాటా ఉంటుందన్న. మంచి డబుల్ బాడీ, ఈ మీద అంతా సజ్జలో ఉంటుందన్న. నా ప్రైస్ ఎలా అనేది? నా 5,500 చెప్తున్నా, 5,000 ఫైనల్కి ఇస్తాను. 5,000 ఫైనల్. అవునా. నా పెట్ట గురించి మంచి డబుల్ బాడీ పెట్టన్నా. ఫస్ట్ కార్ అయిపోయింది, రెండో కార్ గుడ్లు పెడుతుందన్న. మంచి సైజ్ అన్న, నెమలి పెట్టన్నా. నా ప్రైస్ ఎలా అనేది? 4,000 చెప్తున్నా, 3,500 ఫైనల్కి ఇస్తాను. 3,500 ఫైనల్. రసంగి పూలనా, మంచి మీడియం బాడీనా. ఒక 10-11 ఏళ్ళు పట్టా పిల్లనా. మంచి వాటం చాలా బాగుంటుందన్న. రసంగి పూలనా, రేర్ రంగన్న. నా ప్రైస్ ఎలా? 4,000 చెప్తున్నా, 3,500 ఫైనల్. 3,500 ఫైనల్. ఫైనల్. పెట్ట గురించి చెప్పండి. కాకి పెట్టనా, మంచి డబుల్ బాడీ పెట్టనా, శాలం పెట్టండి. ఇది ఫస్ట్ కార్ అయిపోయింది, రెండో కార్ గుడ్లు పెడుతుందన్న. అన్న ప్రైస్ ఎలా? చెప్తున్నా, 3,000 ఫైనల్. 3,000 ఫైనల్. అవునా. నా పెట్ట గురించి విడికాయలు పెట్టనా, మంచి డబుల్ బాడీ పెట్టనా, మంచి సైజు పెట్టన్నా. రెండో కార్ గుడ్లు అయితే పెడుతుందన్న. నా ప్రైస్ ఎలా? 4,000 చెప్తున్నా, 4,000 ఫైనల్కి ఇస్తాను. 4,000 ఫైనల్. అవును. నా పెట్ట గురించి షార్ట్ బిక్ లాంగ్ టైల్ పెట్టన్నా, మంచి డబుల్ బాడీ పెట్టన్నా. 2 కార్ గుడ్లు పెట్టింది, 3వ కార్ గుడ్లకి అయితే వస్తా ఉందన్న. నా ప్రైస్ ఎలా? 3,500 ఫైనల్. 3,500. నా పెట్ట గురించి చెప్పండి. పచ్చకాయకి పెట్టన్నా, మంచి డబుల్ బాడీ పెట్టన్నా, మంచి పొడుగు ముక్కు మెట్టవాటంలో పడిన పెట్టన్నా. 2వ కార్ గుడ్లు పెట్టి 3వ కార్ గుడ్లకి అయితే వస్తా ఉందన్న. నా ప్రైస్ ఎలా? 4,000 చెప్తున్నా, 3,500కి ఫైనల్కి ఇస్తాను. 3,500 ఫైనల్. ఫైనల్. నా పెట్ట గురించి రేజా పెట్టన్నా, మంచి డబుల్ బాడీ పెట్టన్నా. షార్ట్ కాళ్ళు, షార్ట్ మెడ, సన్నటి చిలకడ జుట్టు, గోపా పెట్టన్నా. 2 కార్ గుడ్లు పెట్టింది, 3వ కార్ గుడ్లకి వస్తుందన్న. నా ప్రైస్ ఎలా? 5,000 చెప్తున్నా, 5,000 ఫైనల్కి ఇస్తాను. 5,000 ఫైనల్. 8,000-9,000 రూపాయలు పెట్టండి. ఇక నా పెట్ట గురించి చెప్పండి. రసంగి పెట్టన్నా, మంచి డబుల్ బాడీ పెట్టన్నా, చాలా మంచి రంగన్న. మెట్టవాటం క్రాస్ అన్నది ఇష్టపడికి. నా ప్రైస్ ఎలా అనేది? 3,500 చెప్తున్నా ఫైనల్గా. 3,500 ఫైనల్. ఫైనల్. నా పుంజు గురించి చెప్పండి. కక్కిరి పుంజు అనేది మంచి బొడ్డదన్న, షార్ట్ అన్న, మంచి బాడీ చాలా బాగుంటుందన్న. 3 కిలోల దాకా వెయిట్ ఉంటుందన్న. నా ప్రైస్ ఎలా? 3,000 చెప్తున్నా, 2-3 ఫైనల్కి ఇచ్చేస్తున్నా. 2,300 ఫైనల్. ఫైనల్. పెట్ట గురించి ఎర్రనెమ్మలి పెట్టన్నా, మంచి డబుల్ బాడీ పెట్టన్నా. ఒక ఫస్ట్ కార్ గుడ్లు పెట్టిందన్న, 2వ కార్ గుడ్లకి అయితే వస్తా ఉందన్న. తోకలు సజ్జలో ఉన్నాయన్న, మంచి రేర్ రంగు కలర్ అన్న. నా ప్రైస్ ఎలా అనేది? 3,500 ట్రాన్స్పోర్ట్ 3,500 పడుతుందన్న పెట్ట. 3,500 ఫైనల్. ఫైనల్. నా పుంజు గురించి చెప్పండి. నా మంచి డబుల్ బాడీ బొంగు పట్టా పిల్లన, మంచి సైజ్ అన్న. ఒక 6 నెలలు 7-8 నెలలు వయసు ఉంటుందన్న. మంచి డబుల్ బాడీ పట్టా పిల్లన, కాకిడాగన్న. నా ప్రైస్ ఎలా అనేది? 4,000 ట్రాన్స్పోర్ట్ ఫ్రీనా. 4,000 ట్రాన్స్పోర్ట్ ఫ్రీనా. 3,500 పుంజు ట్రాన్స్పోర్ట్ అయిందన్న. అవి పెట్ట గురించి చెప్పండి. షార్ట్ బీకు లాంగ్ టైల్ పెట్టానా, నెమలి పెట్టానా, మంచి డబుల్ బాడీ పెట్ట, డాగ నెమలి పెట్ట. ఒక 2 కార్ గుడ్లు పెట్టండి, 3వ కార్ గుడ్లకి అయితే వస్తా ఉందన్న. సైజు పెట్టన్నా. నా ప్రైస్ ఎలా అనేది? 4,500 చెప్తున్నా, 4,000 ఫైనల్కి ఇస్తాను. 4,000 ఫైనల్. అవునా. నా పెట్ట గురించి చెప్పండి. మంచి డబుల్ బాడీ నెంబర్ 1 క్వాలిటీ పెట్టన్నా, మెట్టవాటంలో పడిన పెట్టన్న. ఇది పూలా పెట్టన్న, పూలా పెట్ట, కన్ని పెట్ట, ఇంకా గుడ్లకి అయితే రాలేదన్న పెట్ట. నా ప్రైస్ ఎలా అనేది? 4,500 చెప్తున్నా, 4,000 ఫైనల్కి ఇస్తాను. 4,000 ఫైనల్. అవును. నా పుంజు గురించి చెప్పండి. బసింగల్ సేతు అనేది బొడ్డదన్న, ఒక 18-19 హైట్ ఉంటుందన్న. ఒక 2.5 నుంచి 3 లోపల వెయిట్ ఉంటుందన్న. నా ప్రైస్ ఎలా? 3,000 చెప్తున్నా, 2,800 ఫైనల్కి ఇస్తాను. 2,800 ఫైనల్. ఫైనల్. నా పెట్ట గురించి చెప్పండి. పచ్చకాకి పెట్టనా, మంచి డబుల్ బాడీ పెట్టనా, సైజు పెట్టనా. 2 కార్ గుడ్లు పెట్టండి, 3వ కార్ గుడ్లకి అయితే వస్తా ఉందన్న. మంచి హెవీ సైజ్ పెట్టనా. నా ప్రైస్ ఎలా? 4,500 చెప్తున్నా, 4,000 ఫైనల్కి ఇస్తాను. 4,000 ఫైనల్. అవునా. నా పుంజు గురించి చెప్పండి. కాకి పెట్టమారు అనేది 23 దాకా హైట్ ఉంటుందన్న. సంవత్సరం వయసు, 4 కిలోల దాకా వెయిట్ ఉంటుందన్న. మంచి డబుల్ బాడీ సైజు పెట్టమారన్న. నా ప్రైస్ ఎలా అనేది? 6,000 చెప్తున్నా ఫైనల్గా. 6,000 ఫైనల్. 6,000 ఫైనల్. నా పుంజు గురించి చెప్పండి. రసంగి అనేది రసంగి మంచి మెట్టవాటంలో పడిన పుంజన్న. 22 దాకా హైట్ ఉంటుందన్న. సంవత్సరం వయసు, 4 కిలోల దాకా వెయిట్ ఉంటుందన్న. మంచి టైట్ బాడీ మెట్టవాటం పుంజన్న. నా ప్రైస్ ఎలా అనేది? 7,500 చెప్తున్నా, 7,000 ఫైనల్కి ఇస్తాను. 7,000 ఫైనల్. అవునా. నా పుంజు గురించి చెప్పండి. నా మెట్టవాటంలో పడిన కక్కిరన్న, మంచి డబుల్ బాడీ పిల్లన్న. 23 పైన హైట్ ఉంటుందన్న. ఒక 14-15 నెలలు వయసు ఉంటుంది. 4 కిలోల దాకా వెయిట్ ఉంటుందన్న. మంచి వాటం, హెవీ బాడీ పుంజన్న. నా ప్రైస్ ఎలా అనేది? 7,500 చెప్తున్నా, 7,000 ఫైనల్కి ఇస్తాను. 7,000 ఫైనల్. 7,000 ఫైనల్కి ఇచ్చేస్తాను. నా పెట్ట గురించి చెప్పండి. సేతువా పెట్టనా, మంచి డబుల్ బాడీ పెట్టనా. ఫస్ట్ కార్ గుడ్లు పెట్టేసి, 2వ కార్ పొదుగులో ఉందన్న. పొదుగులో ఉంది ఫస్ట్ కార్ గుడ్లు పెట్టేసి. నా ప్రైస్ ఎలా? గుడ్లు ఉంటే పొదిగేసుకొచ్చాను. 3,500 చెప్తున్నా, 3,000కి ఫైనల్కి ఇచ్చేస్తాను. 3,000 ఫైనల్. అవునా.
నా లాస్ట్లో మన అడ్రస్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అన్న. మన అడ్రస్తోప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అయినా బస్ స్టాండ్ నుంచి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి 5-6 కిలోమీటర్ దాకా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అంటే బస్సు ట్రైన్ అవైలబుల్ ఉంటే ఎంతైనా పంపిస్తాను. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది అన్న. మన దగ్గర ప్రతి వారం అయితే కోళ్ళు వస్తూ ఉంటాయి. ప్రతి వారం కోళ్ళు అయితే వస్తూ ఉంటాయి. నా మొబైల్ నెంబర్ చెప్పండి. మొబైల్ నెంబర్ వచ్చేటప్పటికి 9000243514 అన్న. ఓకే థ్యాంక్స్. ఓకేనా, థ్యాంక్స్ అన్న.